పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సంధ్య థియేటర్ ఘటనపై మెగా డాటర్ నిహారిక కొణిదల మొదటిసారిగా స్పందించింది. ఈ తొక్కిసలాట ఘటన జరగటం దురదృష్టకరమంది. రేవతి మరణించటం తనను ఎంతో బాధించిందని నిహారిక ఆవేదన వ్యక్తం చేసింది. చాలా రోజుల తర్వాత నిహారిక నటిస్తున్న చిత్రం మద్రాస్ కారన్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆమె సంధ్య థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించింది. చెడు జరగాలని ఎవరూ కోరుకోరు, కానీ ఒకరు తమ ప్రాణం కోల్పోవటం అనేది చాలా పెద్ద విషయం. మనం బ్రతకటానికే ఏ పనైనా చేస్తూ ఉంటాం. రేవతి మరణ వార్త తెలియగానే నా మనస్సు ముక్కలైంది. ఇలాంటి ఘటనలు ఎవరూ ఊహించరు. అల్లు అర్జున్ కూడా షాక్ కి గురయ్యారు. అందరి ప్రేమాభిమానంతో ఇప్పుడిప్పుడే బన్నీ ఈ బాధ నుంచి కోలుకుంటున్నారు అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక సినిమాల పరంగా అల్లు అర్జున్ నుంచి తాను చాలా నేర్చుకున్నానంది మెగా డాటర్. లుక్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమాకు తన స్టైల్ మార్చుకుంటాడు. ఈ విషయంలో బన్నీనే నాకు స్ఫూర్తి అని నిహారిక తెలిపింది. ఇక తన ఫ్యామిలీ హీరోలపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిహారిక. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి ఇంట్లో వాళ్ల సూచనలు సలహాలు తీసుకుంటాను. సినిమా కథల సెలక్షన్లో గందరగోళానికి గురైనప్పుడు అన్న వరుణ్ తేజ్ సలహాను తీసుకుంటాను. నేను ఏ సినిమాకు సైన్ చేసినా ముందుగా అన్నతోనే డిస్కస్ చేస్తాను. ఇక రామ్ చరణ్ అన్నతో నేను చాలా జోవియల్ గా ఉంటాను. అన్నను బాగా ఆట పట్టిస్తూ ఉంటాను. అలాగే ఇంటర్వ్యూల్లో ఏ విధంగా మాట్లాడాలి, వ్యవహరించాలన్న విషయాలను రామ్ చరణ్ నుంచి నేర్చుకుంటాను అని నిహారిక చెప్పుకొచ్చింది. కాగా కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న నిహారిక మద్రాస్ కారన్ చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో షాన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్రాసులో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తోంది.